తాగి పిల్లలు పట్టీలు అన్ని తాగటానికి డబ్బులు లేకపోతే అమ్ముకుంటాడు సార్. ఆమె వెళ్ళిపోయింది. 4 years నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేదు సార్. వేరే నెంబర్లకు వెళ్ళి ఫోన్ చేసి బెదిరించుడు, చంపిపిస్తా అని, పైసలు ఇవ్వకపోతే అది చేస్తా ఇది చేస్తా, నీ మీద ఈ కేసు వేస్తా, ఇది చేస్తా అది చేస్తా అని చాలా నెంబర్లతోటి ఫోన్లు ఇచ్చేసి బెదిరించి చాలా టార్చర్ పెట్టేది సార్. కనీసం పిల్లల ముఖం చూద్దామన్నా కానీ చూపెట్టపోయేది సార్. వీడియో కాల్ చేసినా ఏది చేసినా బ్లాక్ చేసుడు, లేదంటే ఏదైనా కాల్ చేద్దామంటే నాకు భయం అవుతుంది సార్, చంపడానికి చేస్తుండు అట్లా ఇట్లా అని ఏదైనా చేయడానికి. ఇది చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇంతవరకు మా పిల్లల ముఖం చూడలేదు సార్ నేను. దాని తర్వాత 1 year తర్వాత స్టార్ట్ అయింది మా కాల్స్ వచ్చుడు, మెసేజ్లు వాట్సాప్లల్లో, లేకపోతే ఎవరెవరితో ఫోన్ చేసి బెదిరించుడు, చంపేస్తా అని, వీళ్ళతోటి అది ఇది హరాస్మెంట్ చేసుడు, చాలా టార్చర్ అయిపోయింది మేడం. నేనన్నా ఆల్రెడీ 2-3 సార్లు మెసేజ్లు ఇట్లా చేసిన, ఏమని ఒకసారి పాపలను చూపెట్టు, ఒక్కసారి పాపలను చూద్దాం, ఇంతవరకు రెస్పాన్స్ లేదు మేడం. కార్లో వచ్చి చంపేసి మీరు లేచేసరికి చంపేసి వెళ్ళిపోతా అన్నారు సార్. ఎవరితో వెళ్ళింది ఆమె అసలు? ఈ వేరే అబ్బాయి తోటి వెళ్ళిందని అంటే మన డైరెక్ట్ గా అంటే చూడలేను, నేను ఫోన్లో అయితే దొరకబట్టిన. ఎంత కిలాడి సార్. అందరికీ నమస్కారం, నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. చెప్పండి అమ్మా. నమస్కారం మేడం. నమస్తే సార్. నమస్తే అండి. నా పేరు యాదమ్మ. నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది. 2 పాపలు. మా ఆయన ఊరుగా గోల చేసి కొడుతున్నాడు మిమ్మల్ని. కొడుతుంటే నేను మా అమ్మగారింటికి వచ్చేసిన. మా అమ్మ వాళ్ళు నువ్వు ఎందుకు వచ్చినావు, అక్కడే బతకాలా నేను అన్నారు. వాళ్ళు అన్నారు పిల్లల్ని తీసుకొని పక్కకు వచ్చి ఇళ్లలో పాసి పని చేసుకుంటా పిల్లల్ని పోషించుకుంటున్నా. మరి మంచిగా చేసుకుంటున్నావు కదమ్మా, ఏంటి సమస్య ఇప్పుడు? ఏమైంది? ఇప్పుడు మా ఆయన కాడ నుంచి ఆస్తి రావాలా, పిల్లల భవిష్యత్తు ఏంది మేడం, దానికోసం మా ఆయన ఎట్లయినా చేసి ఆస్తి ఇవ్వాలా. డైవర్స్ ఇయ్యలే మేడం. నెల నా డబ్బులు కావాలి మేడం. నాకు పిల్లల్ని పోషించుకోవాలా, వాళ్ళకు చదువులకు మంచికి నాకు ఇప్పియండి మేడం, మీరు న్యాయం చేయాలా. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చింది మీ ఖర్చుల కోసం కావాలి కాబట్టి అడుగుతున్నారు. పిల్లల భవిష్యత్తు కోసం మాకు న్యాయం చేయాలి సార్. న్యాయం కావాలి. ఏ విధంగా కావాలమ్మా? డబ్బులు కావాలి సార్ పిల్లలకి. నాకు ఎంతమంది? 2 పిల్లలా? చదువుతున్నారా? చదువుతుంది సార్. హస్బెండ్ ఏమైంది? ఉన్నాడు. ఇంటికి రాడా? పట్టించుకోడా? పట్టించుకోడా. ఎందుకండి? నేను ఏరే సాటు ఉన్నా సార్, ఆయన దగ్గర లేను. ఓకే, ఎందుకు లేరు ఆయన దగ్గర? ఇద్దరు గొడవలు అయ్యి ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినా. ఓకే, వాళ్ళు కూడా వద్దంటే పక్కన రూమ్ తీసుకొని ఇళ్లలో పని చేసుకుంటా వాళ్ళని పోషించుకుంటా ఉన్నా. అంటే మొగుడు పిల్లల మధ్యలో గొడవలు కామన్ కదా. గొడవ అయిన వెంటనే మీరు ఎందుకు సపరేట్ ఇంటికి వచ్చేసారు? గొడవ ఎక్కువ చేస్తున్నాడు సార్. ఎంత గొడవ అయినా కూడా ఒకసారి మీది పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు మీకు, ఇప్పుడు మొగుడిని వదిలిపెడితే ఎట్లా మీరు ఉండేది? తాగి గొడవ చేస్తుంటాడు సార్, కొడుతుంటాడు రోజు, అందుకని వెళ్ళిపోయాను. మీరు వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని బతుకుతున్నారు. ఎంతకాలం అయింది మరి అలా వెళ్ళిపోయి? 5 సంవత్సరాలు అయింది. ఏంది 5 సంవత్సరాలు అయింది నువ్వు బయటికి వెళ్ళిపోయి? ఇప్పుడు గుర్తొచ్చిందా మరి పిల్లలకి ఇది కావాలి, ఆయన ఆస్తి అడగాలి, పిల్లల్ని పెంచుకోవడానికి డబ్బు కావాలని ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు తెలిసిందా? పెద్దగా అవుతుర్రుగా మేడం. ఏమన్నా అర్థం ఉందా అమ్మా నువ్వు మాట్లాడే విషయంలో? 5 ఏళ్ళు అయిపోయిందంట బయటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయినావంట. మళ్ళీ ఇప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ భర్త గుర్తొచ్చిండు, భర్త ఆస్తి గుర్తొచ్చింది, డబ్బులు కావాలని ఇప్పుడు వచ్చినావా? పిల్లలు పెద్దగా అవుతారు, ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి మేడం. మరి ఆలోచన అప్పుడు లేదా? మరి కూర్చోబెట్టి పెద్దల్లో మాట్లాడుకొని కనీసం కలవడానికైనా ప్రయత్నించాలి. పిల్లల భవిష్యత్తు కోసమైనా కలవడానికి ప్రయత్నించాలి. తాగి కొట్టేసినాడు కదా అని చెప్పి వదిలేసుకొని ఎలా వచ్చేస్తావమ్మా బయటికి? అప్పుడు రాలేదు ఈ ఆలోచన? రాలేదు మేడం. అప్పుడు బుద్ధి గడ్డి తిన్నది, ఇప్పుడు అరిగిపోయింది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటున్నావు మరి? ఇక ఇంకేం చేసేదేంది మేడం, నాకు అయితే పిల్లలకి న్యాయం జరగాల. పిల్లలకి న్యాయం జరిగిద్దమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చి కోరుకునేది ఏంటి? మాకైతే డబ్బులు కావాలా. అవునమ్మా, నీకు డబ్బులు కావాలి, నువ్వు ఇక్కడికి వచ్చావు, న్యాయం చేయమని అడుగుతున్నావు, సరే కరెక్టే. కానీ
నీ భర్త నుంచి నువ్వు విడిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. ఈ 5 సంవత్సరాల్లో అతను నీకు గుర్తు రాలేదు, అతని డబ్బులు నీకు గుర్తు రాలేదు. ఇప్పుడు గుర్తు రావడానికి కారణం ఏంటి అంటే పిల్లలు పెద్దగా అవుతున్నారు అని మాట్లాడతాం. అదొకటే కాకపోవచ్చు మేడం. అవును. మాకైతే నువ్వు చెప్పిన విషయంలో మాకు క్లారిటీ లేదు కాబట్టి నువ్వు అసలు విషయం ఏంటో నువ్వు చెప్పు. న్యాయం కావాలి మేడం. సో ఇప్పుడు మీకు న్యాయం కావాలి, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం, వాళ్ళ ఖర్చుల కోసం మీకు ఇప్పుడు డబ్బులు కావాలి. ఖచ్చితంగా వస్తుంది. మెయింటెనెన్స్ అనేది ఒక రూల్ ఉంది. మా మెయింటెనెన్స్ మీరు కోర్టులో పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి. మీ పిల్లలకు కూడా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది. వాళ్ళ ట్యూషన్ ఫీజు, ఏదైనా నేర్చుకోవడానికి కంప్యూటర్కి వెళ్తే కంప్యూటర్ ఫీజు, అవన్నీ కూడా మీరు తన దగ్గర నుంచి తీసుకోవచ్చు. మెయింటెనెన్స్ మీరు పెట్టే రైట్ మీకు ఉంది కదా, మెయింటెనెన్స్కి అప్లై చేయండి కోర్టులో. ఇవన్నీ తెలియకనే సార్ మీ దగ్గరకు వచ్చింది, న్యాయం జరుగుద్దని. కానీ ఇక్కడ ఉన్నదల్లో ఒక డౌట్ ఏంటి అంటే, ఇప్పటి వరకు మీ భర్త కూడా మిమ్మల్ని కలవడానికి ప్రయత్నించాల, పిల్లల్ని కూడా కలవలేదు, మీతో మాట్లాడలేదు. అంత గట్టిగా తను అలా కూర్చోడానికి కూడా రీజన్ ఉండాలి. మీరే ఏదన్నా చేసి ఉండాలి, లేదా మీ ఇద్దరి మధ్య ఇంకేమైనా జరిగి ఉండాలి. అలా ఏది జరగకుండా తను అలా వదిలిపెట్టి కూర్చోడు కదా. ఏమైనా జరిగిందా? ఏం జరగలేదు మేడం. సో ఏమీ జరగలేదు అని మీరు అంటున్నారు. మరి ఇప్పుడు మీ పిల్లల కోసం మీరు ఇంత ఆలోచిస్తున్నారు, భవిష్యత్తు కోసం ఖర్చులు కావాలి అంటున్నారు. మరి మీ భర్తని పిలిపించి ఇక్కడ మాట్లాడితే ఏమన్నా బయటకు వస్తే అప్పుడు మీరు చెప్తారా? ఏ భర్త అయినా కూడా కానీ అట్టుగానే వదిలిపెట్టాడు భార్యని. దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. ఎవరికి పిచ్చి పట్టలేదు కదమ్మా, కట్టుకున్న భార్యని కన్న పిల్లల్ని వదిలేయడానికి. వదిలేసిండంటే ఏదో ఒక రీజన్ ఉండే ఉంటది. అది మీరు చెప్తలేరు కావచ్చు. మాకు ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పండి. రీజన్ ఏంది? కొట్టడం, తిట్టడం, పట్టీలు అమ్ముకోవడం కాదు. ఓపెన్ గా ఏదైనా ఉందా? వాస్తవంగా ఏదైనా జరిగిందా? ఏం లేదు సార్. అతనే చెడ్డోడా? హస్బెండే చెడ్డోడా అంటే పిల్లలకు స్కూల్లో వేసారా? మరి వేసాం సార్. ఎక్కడ వేసారు? ఇక్కడ ఊర్లోనే వేసాం, గవర్నమెంట్ స్కూల్ వేసారు. చదువుతున్నారా మరి? ఓకే. మరి మీరేం పని చేస్తున్నారు? ఇళ్ళల్లో పని పోతాం. ఇళ్ళలో పనికి వెళ్తున్నారా? మరి ఇప్పటి వరకు బాగానే ఉంది కదా, మరి ఇప్పుడు ఎందుకు ఖర్చులు పెరిగాయి అని అనుకుంటున్నారు? ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, ఆల్రెడీ స్కూల్లో వేశారు, కంటిన్యూగా చదువుకుంటారు. మరి ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు కొత్తగానే డబ్బులు కావాలి అని ఎందుకు అడుగుతున్నారు? పిల్లలు పెద్ద అవుతున్నా మేడం. పెద్దగా అయితే ఖర్చులు ఉంటున్నాయి కదా వాళ్ళకు కూడా. ఒకదాన్ని చేసి సరిపోవట్లేదు కదా మేడం. చూడమ్మా, భార్యాభర్తల బంధం అనేది మీరు మొదటి నుంచే కరెక్ట్గా లేదేమో అని మా అనుమానము. ఆ విషయంలో ఏదో జరుగుంటేనే తప్ప అతను మిమ్మల్ని వద్దు అనుకొని దూరంగా ఉండడు. అర్థమైందా? సరే, మరి పిలిపిద్దాము, మీ భర్తని ఇక్కడికి పిలిపిద్దాము, పిలిపించి మాట్లాడదాము. పిలిపిస్తేనే కరెక్ట్ ఉంటుంది. అవునండి. మళ్ళీ తన దగ్గర కూడా ఏం వర్షన్ ఉందో తనని కూడా వినాలి, తను ఏం చెప్తాడో చూడాలి. మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది, మరి తను కూడా దీనికి అంగీకరిస్తారా డబ్బులు ఇవ్వడానికి, మీ పిల్లల కోసం మరి చూసుకుంటాడా లేదా అన్నది తనను కూడా పిలిపించి మాట్లాడదాము. దాని తర్వాత ఏమైనా నిజాలు బయటకు వస్తే మాత్రం మేమైతే ఏం తెలుసుకోకుండా అయితే మిమ్మల్ని ఊరికి కూర్చోబెట్టము, మీ భర్తను పట్టుకొని గట్టిగా అడగము. అన్నీ తెలుసుకున్న తర్వాతే మేము మాట్లాడతాము. సరే, మీరు ఎలాగో ఏం చెప్పట్లేదు కాబట్టి మీ భర్తను కూడా పిలిపిస్తాము, మాట్లాడతాము. తను కూడా ఏం చెప్తాడో విందాం. పేరేంటి? ఈరయ్య. బాబు వీరయ్య రండి. చెప్పండి బాబు, మీ వైఫ్ ని వదిలేసారట? సార్, మాకు పెళ్ళై 7 years అవుతుంది సార్. 7 సంవత్సరాలు అవుతుంది పెళ్ళై. మాకు 2 పాపలు ఉన్నారు. 3 years దాకా బాగున్నాం సార్. 3 years తర్వాత 4 years ఆమె వెళ్ళిపోయింది. నేను బయటికి వెళ్ళి జాబ్ అటు ఇటు వెళ్ళినప్పుడు ఆమె వెళ్ళిపోయింది. 4 years నుంచి ఇంతవరకు రెస్పాన్స్ లేదు సార్. వేరే నెంబర్లకు వెళ్ళి ఫోన్ చేసి బెదిరించుడు, చంపిపిస్తా అని, పైసలు ఇవ్వకపోతే అది చేస్తా, ఇది చేస్తా, నీ మీద ఈ కేసు వేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని చాలా నెంబర్లతోటి ఫోన్లు ఇచ్చేసి బెదిరించి చాలా టార్చర్ పెట్టేది సార్. కనీసం పిల్లల ముఖం చూద్దామన్నా కానీ చూపెట్టపోయేది సార్. వీడియో కాల్ చేసినా, ఏది చేసినా బ్లాక్ చేసుడు, లేదంటే ఏదైనా కాల్ చేద్దామంటే నాకు భయం అవుతుంది సార్, చంపడానికి చేస్తుండు, అట్లా ఇట్లా అని ఏదైనా చేయడానికి. ఇది చాలా ప్రాబ్లం అవుతుంది సార్. ఇంతవరకు మా పిల్లల ముఖం చూడలేదు సార్ నేను. మీరు చెప్పే వెర్షన్ వేరే ఉంది, ఈయన చెప్పేది వేరే ఉంది. టోటల్ డిఫరెంట్ ఉంది. ఏందమ్మా యాదమ్మా? ఆయన వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పా. ఏం లేదులే మేడం, అవన్నీ అబద్ధాలే. చెప్పండి, ఏం జరిగింది వాస్తవంగా ఏందో చెప్పండి సార్. మేము పెళ్ళైన తర్వాత 3 years బాగానే ఉన్నాము. ఆ మధ్యలో 2 years అయిపోయిన తర్వాత ఫస్ట్ పాప పుట్టి, సెకండ్ పాప పుట్టిన తర్వాత మామూలుగా ఖర్చులు ఎక్కువ అవుతా ఉంటే బయట పని కోసం ఇట్లా కొన్ని రోజులు ఇంటికి రాకపోవడం, బయట డే అండ్ నైట్ వర్క్ చేసి, 2 లేడీసే కాబట్టి ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి కాబట్టి పైసలు సంపాదించడానికి డే అండ్ నైట్ కష్టపడుతూ ఇట్లా చేస్తూ ఇంటికి వచ్చిన తర్వాత ఒకసారి డౌట్ వచ్చింది. అంటే ఇంతకుముందు అంటే ఎప్పుడైనా కాల్ చేసేది, ఇప్పుడు కాల్ చేయట్లేదు, ఎక్కువ మెసేజ్ బిజీలో వస్తున్నాయి నైట్ పూట. ఏమన్నా అంటే వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నా,
వాళ్ళతోటి మాట్లాడుతున్నా. అట్లా 2-3 సార్లు బెదిరించి 3వ సారి దొరికిన తర్వాత ఇట్లా నేను చేస్తే ఆమె ఏదో ఒకటి దాగి చచ్చిపోతా అని భయపెట్టించుడు, ఇట్లా టార్చర్ చేసేట్లా అట్లా గొడవ పెద్దగా అయిపోయి ఆమె వెళ్ళిపోయింది ఇంట్లోకి వెళ్ళి. అట్లా వెళ్ళిపోయిన తర్వాత నేను ఇట్లా కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. ఆమె ఎట్లయినా వాళ్ళు ఎక్కడికి వస్తుందిలే పిల్లలను పట్టుకొని వచ్చేస్తుందని ఎదురు చూసా. ఇంతవరకు రాలే మేడం. 4 years అవుతుంది. మరి వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిసి కూర్చోబెట్టి మాట్లాడడం వాళ్ళకు ఇన్ఫార్మ్ చేస్తే ఎవరు రెస్పాన్స్ చేయాలి మేము? మాకు తెలియదు, మా బిడ్డ మాకు చనిపోయింది ఎప్పుడో లేదు అంటే వాళ్ళు వదిలేసుకున్నారు. అంటే అంత ఘనంగా తల్లిదండ్రులు ఆ మాట అన్నారు అంటే దానికి ఏదైనా గట్టిగా రీజన్ ఉండాలి. నేను అన్నా వీళ్ళు చనిపోయిందా లేకపోతే ఎవరైనా చంపేసిరా అని చెప్పి నేను ఇట్లా మా ఇంటికాడ ఉన్న పెద్ద మనుషులను ఇట్లా వాళ్ళని ఇట్లా తీసుకుపోయి వీళ్ళ అమ్మ వాళ్ళతో ఇట్లా మాట్లాడడం ఇట్లా జరిగింది. ఏమీ వాళ్ళకి టచ్ లేదు, మాకు టచ్ లేదు. 3 years తర్వాత మధ్యలో 1 year నుంచి స్టార్ట్ అయింది కాల్స్. ఆ 3 years దాకా మాకు ఇంతవరకు రెస్పాన్స్ లేదు. ఎక్కడ ఉంది, ఎక్కడ ఏ ఊర్లో ఉంది, ఎక్కడ ఉంది అనేది ఇంతవరకు తెలియదు మేడం. దాని తర్వాత 1 year తర్వాత స్టార్ట్ అయింది మా కాల్స్ వచ్చుడు, మెసేజ్ వాట్సాప్లలో, లేకపోతే ఎవరెవరితో ఫోన్ చేసి బెదిరించుడు చంపేస్తా అని, వీళ్ళతోటి అది ఇది హరాస్మెంట్ చేసుడు, చాలా టార్చర్ అయిపోయింది మేడం. మిమ్మల్ని మమ్మల్ని ఉల్టా పెడుతుంది కేసులని. నేను అన్న అలాంటి 2-3 సార్లు మెసేజ్లు ఇట్లా చేసిన, ఏమని ఒకసారి పాపలను చూపెట్టు, ఒక్కసారి పాపలను చూద్దాం, ఇంతవరకు రెస్పాన్స్ లేదు మేడం. అవన్నీ అబద్ధాలే మేడం, అవన్నీ అబద్ధాలే. నిజాలేందో మరి నేను చేసినట్టు కంపల్సరీ ఫోన్ లా నాకు ఎవిడెన్స్ ఉంటది మేడం. ప్రతి కాల్ డాటా ఉంటది. ప్రూఫ్లు నేను చేసినట్లు ప్రూఫ్లు చూపియాలా. పిల్లల్ని వదిలేసినావు, నన్ను వదిలేసినావు, నీ పాటకు నువ్వు వెళ్ళిపోయినావు, నువ్వు సరిగ్గా చూసుకుంటే నేను ఎందుకు పోతా? మేడం 2 ఆడపిల్లలు ఉన్నప్పుడు కష్టపడు తప్ప మేడం? అక్కడ మాట్లాడు, అడుగుతుంది అక్కడ మాట్లాడు. నేను అన్ని మంచిగానే చూసుకున్నా. నేను ఒక్కటి ఇట్లా కష్టపడకుండా ఇంట్లోనే ఉండి ఇంట్లోనే పిల్లలను చూసుకొని స్కూల్కి పంపించుకుంటా, కూరగాయలకు నారగాయలకు అన్నిటికి తెచ్చుకుంటా, అన్ని చూసుకుంటుంటే అది నువ్వు చేసుకున్నావు. నేను పనికోవడం చూసి దాని తర్వాత నువ్వు ఎవరితోటో ఫోన్లు మాట్లాడుకుంటా వాళ్ళతోటి అది చేసుకుంటూ ఇది చేసుకుంటూ చేసింది నువ్వు. మళ్ళీ నన్ను అంటాను తప్పంతా నువ్వు చేసి. మేడం ఆమెనే మేడం లేనప్పుడు ఫోన్లు చేసుకుంటే ఫోన్లలో మీద నేను ఎప్పుడన్నా ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నా ఉంటది. వాళ్ళ అమ్మ నా ఫోన్ లో ఆన్లైన్ లో ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లోనే ఉంటది. వాళ్ళ అమ్మ అలా ఆల్రెడీ కాన్ఫిడెన్స్ లో ఉండి నేను ఈమె కాన్ఫిడెన్స్ పెడదామంటే ఈమె ఫోన్ చేస్తే మా మమ్మీ తోటి మాట్లాడతా అంటే వాళ్ళ మమ్మీ ఇలానే ఉంటుంది. ఈమెకు చెప్పలేక చెప్పలేక సైలెంట్ గా ఉండి ఒక్కసారి మాట్లాడదాం అన్నట్టు వెయిట్ చేసిన తర్వాతనే మాట్లాడదాం అనుకునే లోపల వెళ్ళిపోయింది ఆమె. నువ్వు మంచిగా చూసుకుంటే ఎందుకు పోతా? నేను మంచిగా అంటే ఇంకెంత మంచిగా చూసుకుంటారు, సంపాదిస్తున్నాడు, నేను బాగా పెట్టుకుంటున్నాడు. ఇట్లా వెళ్ళిపోతే చూసుకుంటారా మేడం? ఏదైనా ఉంటే మాట్లాడితే వాళ్ళ అమ్మ మా అమ్మ నాన్న పిలిపించి కూకొని మాట్లాడితే దానికి అర్థం ఉంటది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడదామంటే ఎవరు నీదే తప్పు ఉంటుంది. నువ్వు పోయినావు కాబట్టి దానికి ఏం లేదు. పిల్లలు ఉన్నారు, 2 లేడీస్ పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళ పెళ్లిళ్ళు చేయాలి ఆడపిల్లలు. ఒక్కసారి చూపెట్టండి మేడం అని అంటే ఇట్లా చూపెడతా. వాళ్ళ పిల్లలు నా పిల్లలు నాకు అప్ప చెప్పి నువ్వు ఏడికన్నావు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్నావు, బాగా స్మార్ట్ అయిపోయినావు. అదంతా ఏం లేదు సార్, అంత అబద్ధాలే. కాదమ్మా, ఆయన్ని వదిలిపెట్టిపోయినాడు అని నువ్వు అంటావు, నువ్వు వదిలిపెట్టిపోయినావు అని ఆయన అంటాడు. అది బానే ఉంది. మరి అక్కడ నుంచి వదిలిపెట్టిపోయినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? మీ తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా? తల్లిదండ్రుల కాడికి పోతే వాళ్ళు వద్దన్నారు మేడం. పక్కన ఉన్నా. ఏంటమ్మా పక్కన అంటే ఎక్కడ? 3 ఏళ్ల పాటు ఎవరికి టచ్ లో లేని నువ్వు పక్కన అంటే ఎక్కడ? సపరేట్ ఉన్నా మేడం. సపరేట్ ఎక్కడ? ఏ ఊర్లో? ఊర్లోనే ఉన్నా సపరేట్. ఊర్లో అండి? ఏ ఊర్లో అంటే? మా ఊర్లోనే మేడం. మీ ఊర్లోనే సపరేట్ గా పక్కకు ఉన్నావు. కానీ నువ్వు ఎక్కడున్నావు మీ అమ్మలకు తెలియదు, నువ్వు ఎక్కడున్నావు నీ భర్తకు తెలియదు, కానీ సపరేట్ ఉన్నావు. ఎంత కిలాడి సార్. చాలా సార్ మెసేజ్లు పెట్టుడు, చంపేస్తా అని చేసుడు. ఇది చూడండి సార్ ఎవిడెన్స్. చంపేస్తా, బెదిరిస్తా, చాలా మెసేజ్లు పెట్టుడు, టార్చర్ చేసుడు. ఏందమ్మా ఇది? ఎన్ని మెసేజ్లు సార్? మస్తు కిలాడి మేడం. ఏం మెసేజ్లు అమ్మా? నా దగ్గర ఫోనే లేదు సార్. ఇప్పటిదాకా నువ్వు చెప్పే మాటలు నమ్మాలనిపించింది, కానీ ఇప్పుడు ఈ మెసేజ్లు ఏంది, ఇలా చెప్పేది ఏంది? కారులో వచ్చి చంపేసి మీరు లేచేసరికి చంపేసి వెళ్ళిపోతా అన్నారు సార్. ఆమెకు 20 lakhs ఇవ్వాలి, లేకపోతే బాగుండదు, మొత్తం వచ్చి చంపేస్తాం నిన్ను, కంటి కనబడకుండా అది చేసుకుంటే ఈమె పక్క పొంటి ఉండి వాయిస్ ఇచ్చుడు. నాకు వాయిస్ అనేది లేనబడుతుంది మేడం. పక్క పొంటి ఎవరైనా. ఎప్పుడు జరిగింది అది? మొన్న రీసెంట్లీ మేడం, రీసెంట్లీ జరిగింది. ఆమె పక్క పొంటి ఉంటే అడుగు అడుగు ఇంకా అడుగేసి అని ఆ వాయిస్ ఇట్లా ఉంది మేడం. వాయిస్ రికార్డు ఇట్లా ఇట్లా మాట్లాడుకుంటే బెదిరించుడు. మళ్ళీ నేను కాల్ చేసి బ్లాక్ లిస్ట్ లో పెట్టుడు. వాళ్ళు చేసినప్పుడు మాత్రం బ్లాక్ లిస్ట్ లోకి వెళ్ళి తీసి నాకు చేసుడు.
మళ్ళీ నేను రిటర్న్ చేసి కంప్లీట్ చేసి దొరకబడదామనే లోపల బ్లాక్ లిస్ట్ చిచ్చాప్. ఇదే అమ్మ నువ్వు చేసే పని? 1 year నుంచి చాలా టార్చర్ అవుతుంది మేడం. నేను ఎటన్నా బయటకు వెళ్దామంటే ఏమవుతుంది, ఎప్పుడు ఏమవుతుంది అనే భయంతో బతుకుడు అవుతుంది. కనీసం పిల్లలన్నా నాకు అప్పచెప్పి వెళ్ళిపోతానన్నా పిల్లల భవిష్యత్తు అన్న నేను చూసుకొని పెళ్లిలనే చేసుకుందాం మేడం. ఆమె కాకపోతే ఇంకో ఆమె అన్నా ఎవరన్నా చూసుకొని తల్లిలాగా పిల్లల కోసమైనా చేసుకొని భవిష్యత్తులో ముందటికన్నా పిల్లల భవిష్యత్తు అన్న కావాలని. అయినా ఒకటైంది కదా సరిపోలా? ఆ ఒక్కదానికి ఇప్పటిదాకా ఎవడొస్తాడో చెప్తాడా అన్నంటి ఏందమ్మా ఇదంతా? నన్నే చాకలి అక్కడ మనం ఇంకొక ఆమె చేసుకోవాలని కదా మేడం. ఆ ఒక్క పాయింట్ వినిపించిందా నీకు? పిల్లల్ని నేను చూసుకుంటా నాకు ఇయ్యమ్మా అని చెప్పాడా? అది వినిపిలే? పిల్లల్ని ఏం జాగుతాడు? నేనైతే చాలా మంచిగా చూసుకున్నాను మేడం. నేనైతే మా పిల్లలకు నాకు మీరే ఏదో ఒకటి న్యాయం చేసి చెప్పండి మేడం. అయినా నువ్వు అప్పుడే ఆవిడ వెళ్ళిపోయినప్పుడు దొరకనప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఒక మిస్సింగ్ కంప్లైంట్ చేయాలండే. అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది అనుకున్నాం మేడం. కానీ దాని తర్వాత తెలిసిన తర్వాత వీళ్ళ పేరెంట్స్ మేమంతా కంప్లైంట్ ఇద్దామని పోయినాం. కానీ ఆడపిల్ల కదా మళ్ళీ రేపు చుట్టాల ఇంటికి పోయిందంటే మళ్ళీ కంప్లైంట్ ఇచ్చి వేస్ట్, పేరు బదనం అవుతుంది అని అంటే ఆగినాం మేడం. అయిన తర్వాత దాని తర్వాత 3 ఎవరితో వెళ్ళింది ఆమె అసలు? ఈ వేరే అబ్బాయి తోటి వెళ్ళిందని అంటే మన డైరెక్ట్ గా అంటే చూడలేను. నేను ఫోన్ లో అయితే దొరకబట్టిన మేడం. అది నేను ఫోన్లో 2-3 సార్లు వంట చేస్తుంటే అట్లా చేస్తుంటే బిజీ వస్తుంటే ఎందుకో డౌట్ వచ్చి నేను ఇట్లా ఫోన్ చెక్ చేస్తే ఆమె ప్యాటర్న్ లాక్ ఇట్లా చేంజ్ చేసేది మేడం. నాకు లాక్ చెప్పకపోయేది కాదు. నేను ఎలా అలా పిల్లలు గేమ్స్ అది ఆడాడు అప్పుడు లాక్ చూసినప్పుడు పరిచయమైన ఒక క్యాండిడేట్ని చూసి అలా నేను ఒకరోజు వర్క్ వెళ్తున్నాను. వెళ్ళినట్టు వెళ్ళి వచ్చిన తర్వాత ఒక అబ్బాయి ఉండే, ఒక అబ్బాయి తోటి ఆయనతోటి కార్లో తిరుగుడు అట్లా ఫాలోఅప్ చేసిన 3 days 4 days. పిల్లలు స్కూల్ పోగానే వెళ్ళిపోడు, పిల్లలు స్కూల్ నుంచి టైం వరకు వచ్చేసరికి వాళ్ళతోటి పికప్ చేసుకొని వచ్చినట్టు, ఇంటికి వచ్చేదో వాటర్ జల్లి చెమట కష్టపడి కూర్చున్నట్టు ఇట్లా ప్లానింగ్ చేసుకుంటున్నది. అతనికి ఇట్లా తీసుకొచ్చిన మేడం. మీరు తీసుకొచ్చా పట్టుకొని తీసుకొని వచ్చా. ఈయననే కాకుండా ఈయన లాంటి బాధితుడా లేకపోతే నువ్వు పట్టుకొని వచ్చినావా ఎట్లా అన్నట్టు? నేను అతన్ని పట్టుకొని వచ్చిన మేడం. మీరు తీసుకొచ్చారు? ఎలా వచ్చాడు పిలవంగానే నువ్వు? అంటే నేను అక్కడ నేను తెలుస్తా ఉంటా కదా మేడం, అక్కడ మాకు కొంచెం పరిచయం ఉంటది కదా. అట్లా అంటే ఈ విషయం అని చెప్పలేదు, వేరే పని ఉంది ఇట్లా వెళ్ళాలి, కొంచెం సార్ వాళ్ళు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలి, కొంచెం వెళ్ళేసి వద్దాం దా అని చెప్పి అతనికి ఇట్లా తీసుకొచ్చిన. అతను బయట కూర్చోండు అని ఇక్కడ మనం ఈ జరిగే లొల్లి అతను తెలియదు. అంటే ఇప్పటి వరకు కూడా వాళ్ళిద్దరు ఇంకా రిలేషన్ లోనే ఉన్నారు అని మీరు అనుకుంటున్నా. కానీ అతనికి ఇట్లా తెలియదు, నేను ఇక్కడ తీసుకొచ్చి దొరకబడతా ఇట్లా మాట్లాడిపిస్తాను తెలియదు అతనికి. బయట కూర్చుండు అంతే. దీనికి నీ సమాధానం ఏంటి? నా భర్త నాకు కావాలి మేడం. అయ్యా మేము అడిగేదేంది, నువ్వు చెప్పేదేమి? మేమేం అడుగుతున్నాం? ఇప్పుడు ఆ వ్యక్తి 3వ వ్యక్తి వస్తున్నాడు, ఇప్పుడు ఏమంటావు? ఇందాకేదో ఏమీ లేదు, అలా ఏం జరగలేదు, నాకు డబ్బులే కావాలి, నా పిల్లల భవిష్యత్తు కావాలి అన్నావు. ఇప్పుడు మళ్ళీ నా భర్త కావాలని అంటావే? మాట్లాడు. ఇది ఇప్పటిదాకా మాట్లాడింది, ఇప్పుడు విషయం బయటపడిపోయింది కదా, నీళ్లు మింగుతుంది. సరే పిలుద్దాం, ఆయన తీసుకొచ్చినా అన్నావు కదా, పిలిస్తే తెలుస్తుంది ఏముంది ఏం లేదు. ఒక్క నిమిషం మేడం తీసుకొని వస్తాను. ఇతనే సార్. ఇతనేనా? బాబు పేరేంది? పృథ్వీ. ఈవిడ తెలుసా? తెలుసు సార్. ఎవరి ఈమె? మా గర్ల్ ఫ్రెండ్ సార్. నేను మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నా. మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నారా? ఆమెకు ఆల్రెడీ పెళ్ళైందని తెలుసా విషయం? తెలుసు సార్. ఇతను ఎవరో తెలుసా మరి? ఇతను తెలుసు సార్. తెలియకుండా ఇక్కడ దాకా వచ్చావా? ఇందాకనే కలిసండి సార్. కలిసి ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని తెలుసు, అట్లా కొంచెం ఇక పాతోళ్ళ గురించి చెప్తే అట్లా మాట్లాడి తీసుకుని వచ్చింది సార్. ఆమె హస్బెండ్ నేనే. హస్బెండ్ సార్? ఆమె మొగుడు. తెలియదు సార్, చెప్పలేదు. నువ్వు పెళ్లి చేసుకునే ఆవిడ ఆల్రెడీ పెళ్ళైందా కాలేదా తెలుసా నీకు? పెళ్ళయిందని తెలుసు సార్. 2 పిల్లలు ఉన్నారు తెలుసా? తెలుసు సార్. తెలుసు. అయినా చేసుకుందాం అనుకున్నా. అవును సార్. ఆమెకు విడాకులు కాలే మరి ఎట్లా? అంటే వాళ్ళ భర్త లేడు, వదిలేసిండు, ఒక్కదానే ఉంటున్నానంటే ఇక నాకు కూడా, నేను కూడా ఒక్కనే ఉంటున్నా కదా సార్, అట్లా ఇక తోడుకుంటది అన్నట్టు నేను అనుకున్నా సార్. ఇతనని నాకు పర్టికులర్ గా తెలియదు మేడం. అతను తెలియకపోవచ్చు నీకు, కానీ ఆమెకైతే పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, మొగుడు ఎక్కడికో వెళ్ళిపోయాడని చెప్పింది. వాడు ఏదో ఒక రోజు తిరిగి రాడా? అదేమి ఆలోచన వద్దా నీకు? మొత్తానికి వదిలేసి వెళ్ళిపోయాడు, ఇక రాడు అని చెప్పింది మేడం. ఆమె చెప్తే వినేయడమేనా నువ్వు? రాడని చెప్పేసి ఆమెనే చెప్పిన తర్వాత నా నెంబర్ గిట్లా ఇతని దగ్గర ఉంది మేడం. నా నెంబర్ లో ఆమె నెంబర్ లో నాకు ఫోన్ లో దొరికినప్పుడు నా నెంబర్కి వెళ్ళి కాల్ చేసినప్పుడు ఆ నెంబర్ గిట్లా ఇతని దగ్గర, నా నెంబర్ బ్లాక్ లిస్ట్ లో పెట్టిండు. నేను ఎప్పుడన్నా కాల్ చేసినప్పుడు ఇట్లా వేసుడు, ఆమె కాల్ చేసుడు, నేను బయటకు వెళ్ళిన బ్లాక్ లిస్ట్ లో నేను వేయలే మేడం. నెంబర్ ఇతని నెంబర్ అని నాకు తెలియదు మేడం, నాకు చెప్పలేదు. బ్లాక్ లిస్ట్ లో నేనైతే వేయలే మేడం. నాకు బ్లాక్ లిస్ట్, నాకు టైమే సరిపోదు మేడం. ఎందుకో అంటే మా సార్ అంత టైం ఇవ్వడు మేడం. నీ సారు ఏం చేస్తుంటావు? నేను డ్రైవింగ్ చేస్తుంటా మేడం. ఓహో, నువ్వు డ్రైవింగ్ చేస్తుంటావా? అయితే నీకు టైమే సరిపోదంటావు. అంటే మా సార్ వాళ్ళ ఇంట్లోనే పని చేస్తుంది. ఈమె మీ సార్ వాళ్ళ ఇంట్లో పని చేస్తుందా? సరిపోయింది అది మ్యాటర్. ఓకే, అయితే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉండి ఆ ఇంట్లోనే వర్క్ చేస్తే ఆ ఇంట్లో ఉన్న డ్రైవర్ ని పట్టుకున్నాం.
ఏందమ్మా ఏంది రిలేషన్షిప్స్ ఏంది, మళ్ళీ నీకు పైగా 2 ఆడపిల్లలు, వాళ్ళ జీవితం ఏంది, వాళ్ళ బ్రతుకు ఏంది, ఎట్లా నడవాలి, ఏందమ్మా ఇదంతా? ఆడపిల్లలు ఉన్నారన్న భయం అన్నా ఉందమ్మా నీకు ఒంట్లో? రేపు పొద్దున వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది? మాట్లాడమ్మా, మౌనంగా చూస్తే ఏమొస్తుంది? ఇప్పుడైతే తప్పు ఏదో జరిగిపోయింది మేడం, అయితే నాకు కావాలి మేడం. అట్లా కాదు, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఉంచుకున్నావు కదా, మరి మళ్ళీ మొగుడు కావాలంటున్నావు దేనికి? విడాకులు ఇవ్వలేదుగా మేడం. ఏంటమ్మా విడాకులు ఇవ్వలేదా కాబట్టి నువ్వు మళ్ళీ వచ్చావా? పిల్లలకి ఆస్తి కావాలని లేకపోతే డబ్బులు కావాలని వచ్చావా? అతని దగ్గర లేవా? ఉన్నావు కదా 3 ఏళ్ళు, పెట్టలే తిండి, పిల్లలకి సాధలే, పోయావు కదా, పోవద్దనుకొని వెళ్ళిపోయావు కదమ్మా. ఏంది కథ అంతా? నేనే వద్దనుకొని పోలేదులే మేడం, ఆయనే వెళ్ళిపోయాడు. ఏం రిలేషన్స్ మేడం ఇది? ఇష్టమైనప్పుడు పోతుందంట, ఇంకోటితో ఉంటదంట, మళ్ళీ కావాలన్నప్పుడు బౌడు దగ్గరకు వస్తుందంట. ఏం మనిషి అమ్మ నువ్వు? అదంతా కాదు అసలు. నువ్వేమంటున్నావు? ఆయన వదిలిపెట్టి వెళ్ళాడా? వదిలిపెట్టి వెళ్ళిపోయాడు మేడం. ఎవరు చెప్పారు? ఆయన అంటున్నాడు నువ్వే వదిలిపెట్టి వెళ్ళిపోయావని. కథ అంతా కూడా ఆల్రెడీ మొదటి నుంచే నడుస్తుంది. నీ భర్తకి తెలియకుండా నడిపించింది కాకుండా ఇప్పుడు మళ్ళీ తనే వదిలిపెట్టి వెళ్ళాడు అని అంటున్నావు. అసలు అది వాస్తవమేనా? అదేం లేదులే మేడం. మళ్ళీ లేదంటావు? సంవత్సరాల నుంచేలే మేడం. క్వైరీ చేయండి, ఇక్కడ కూర్చోబెట్టామా నిన్ను? ఎంత నిర్భయంగా చెప్తుంది మేడం, 3 సంవత్సరాల నుంచే లే అంటుంది. అంటే మనకి నచ్చినప్పుడు పోనీకి అక్కడ అత్తగారిల్లు భర్త ఉంటాడు, మనకు వద్దనుకున్నప్పుడు పోవడానికి లవర్ ఉండాలా? ఇదో కొత్త కాన్సెప్టా? ఇప్పుడు ఏం చేస్తున్నావు అసలు? నువ్వు ఎక్కడున్నావు? ఏ భూమి మీద ఉన్నావు? ఇలా చేయమని చెప్పి నీకు ఎవరు చెప్పారు? నువ్వు జంతువా లేకపోతే మనిషివా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి? భర్త అన్నవాడు పిచ్చోడ్లా కనిపిస్తున్నాడా నీకు? ఆయన భార్య భర్తలు అన్నప్పుడు కలిసి ఉండాలి, ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీని మంచిగా చూసుకోవాలి అనుకుంటారు. నీ కథ ఏంది? నీకు నచ్చినప్పుడు ఉండడానికి, నచ్చినప్పుడు వెళ్ళిపోవడానికి ఇద్దరిని పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నావు. ఇప్పుడు నాకు మెయింటెనెన్స్ ఖర్చులు కావాలంట. నువ్వు అడిగిన దానికి ఏమన్నా కొంచెమన్నా ఆలోచించి మాట్లాడుతున్నావా? ఎట్లా ఈ 3 ఏళ్ళు ఎట్లా చూసుకున్నాడు? 3 ఏళ్ళు పిల్లలకి ఏం కావాలంటే అది కొనిచ్చిండా? తీసుకొచ్చినా మేడం, మంచిగా చూసుకున్నా మేడం. మంచిగా చూసుకున్నావు. ఇప్పుడు ఏంది ఈ కథ ఏంది? మరి దీన్ని ఏం చేద్దామంటావు? అలానే ఉండలేదు. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇతను కూర్చోబెట్టావు. ఇక్కడ కూర్చోబెట్టింది కాకుండా చంపేస్తా, నిన్ను లేవక తలకే లేపేస్తా, ఈ మాటలన్నీ పైనుంచి బెదిరించడాలు. ఇప్పుడే సార్ చూపెట్టాను కదా మేడం మెసేజ్, అదే అంటున్నా, చాలా బెదిరించుడు, చంపేస్తాని. నాదైతే ఒక న్యాయం చేయండి మేడం మీరు. సార్ మీరు ఇట్లా ఆ 2 పిల్లలను నాకు ఇచ్చేసి ఆమెను ఎక్కడన్నా వెళ్ళిపోమా. సరే అమ్మా, మీరు ఆల్రెడీ వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ లో ఉన్నారు, వేరే వాళ్ళు మీకు బాగోగులు చూసుకుంటున్నారు కదా, మరి అలాంటప్పుడు పిల్లలు మీ హస్బెండ్ కి అండి, తన ఆలన పాలనలోన మంచిగా ఉంటారు. ఇవ్వను సార్. ఎందుకో నీలాగే తయారవుతారు వాళ్ళు. నీ మనస్సాక్షికి తెలుసా నువ్వు మంచి పని చేస్తున్నావని? అందరిని సాకాలి అంటే నిన్ను కూడా కలిపి సాకాలి నీ భర్త. నువ్వేదన్నా చేయొచ్చు, నీకు నచ్చినప్పుడు పోవచ్చు బాయ్ ఫ్రెండ్ దగ్గరికి. మంచిగా చూసుకుంటానంటే ఎందుకు పోతా మేడం? నీకేం తక్కువ చేసిండని ఇంకెంత మంచిగా చూసుకోవాలి చెప్పు? నీ శరీర సుఖం కోసం నువ్వైంది కాకుండా తన మీద నిందేస్తావేంటి? పిల్లలు 2 ఉన్నారన్న ఆలోచన లేకుండా తీసుకొని వెళ్ళిపోయింది నువ్వు. నీకే ఆలోచన కరెక్ట్గా ఉండుంటే ఇంతవరకు ఎందుకు వచ్చేది? నువ్వేం లేదు, నీ 2 పిల్లల్ని తనకు అప్పచెప్పేసి నువ్వు అతనితో వెళ్తావా, ఏం చేసుకుంటావా నీ ఇష్టం. ఇంకా అది అనవసరంగా పిల్లల జీవితాన్ని నాశనం చేయకు. పిల్లలైతే ఇవ్వను మేడం. ఎందుకు ఇవ్వు? నీ తర్వాత వాళ్ళని కూడా అలా తయారు చేద్దామన్నా? ఏం లేదు, సాకేదానివి నువ్వు సాక్కో అంతేగాని, లేకపోతే ఇప్పుడు నేను ఇదంతా ఆగం పెట్టేస్తా, నా పిల్లల జీవితాన్ని నాశనం చేస్తా అంటే కుదరదు మేడం. ఒక్క పాప మీద 20 లక్షలు, మొత్తం 60 లక్షలు ఇమ్మంటుంది మేడం. 60 లక్షలు ఇస్తావా చంపేయాలా? ఇదోటి బ్లాక్ మెయిల్ చేసి టార్చర్ మేడం. అది అనుక్షణం భయపడాలంటే ఫోన్ చూసుకొని ఫోన్ ఎప్పుడు వస్తే ఎందుకు బెదిరిస్తుంది మేడం. బాబు నీ దగ్గర అంత ఆస్తుందా? 50-60 లక్షలు ఉండే అంత ఉందా? అంటే చంపేస్తా అని బెదిరిస్తుంది మేడం. అదేనమ్మా, చంపేస్తానే బెదిరిస్తుంది. నీ దగ్గర ఏమీ లేదన్నప్పుడు, లేకపోతే అంత లేదన్నప్పుడు ఆ మాట ఎందుకు అంటున్నామే 50-60 లక్షలని? అంటే మా అమ్మ నాన్న వాళ్ళ ఆస్తి ఉంది, మాకు 2 అన్నదమ్ములు, దానిలో 50-50 వస్తుంది, సగం వస్తుంది. అది రాసి మా బిడ్డ పెళ్లి మీద రాసిస్తావా లేకపోతే కేసు వేయాలా కోర్టులో అనుకుంటా. అట్లుంది. అవునమ్మా, ఇలా వేసినావా? చూడ్డానికి ఇంత మంచిగా ఉన్న అమాయకురాలు లెక్క ఉన్నావు, ఇలాంటి కన్నింగ్ పనులు చేస్తున్నావు. ఆస్తి అంటే సాకపోతే ఆస్తి ఇవ్వాలా సార్? ఎందుకు ఇవ్వాలి ఆస్తి? నువ్వు వేరే వాళ్ళతో అక్రమ సంబంధంలో పెట్టుకున్నావు, అడిగే పెట్టుకున్నావా? మీ హస్బెండ్ ని అడిగి పెట్టుకున్నావా? మరి ఇప్పుడు ఎందుకు ఆస్తి అడుగుతున్నావు? పిల్లలు ఉన్నారు కదా సార్. పిల్లలు ఉంటే అది ముందు ఉండాలి, ముందు తెలివి ఉండాలి నీకు. మంచో చెడ్డోడో మొగుడే, ఉంచుకున్నోడే అది తెలియదా? సరే ఆయన పెళ్లి చేసుకుంటా అంటాడు, మరి చేసుకునే రాదు, మరి ఈయనతో డివోర్స్ ఇచ్చేసి అతనితో బాగుండు. మీ పిల్లల్ని కూడా బాగానే చూసుకుంటున్నాడు కదా. ఇక్కడ పిల్లలు అతను కూడా నీ మీద నమ్మకంతో ఉన్నాడు, ఎంతో కొంత నమ్మకంతో ఉన్నాడు, నిన్ను చేసుకుందామనే దాంట్లోనే ఉన్నాడు. ఇప్పుడు నువ్వు నీ మొగుడు కావాలి అంటే మరి అతని పరిస్థితి ఏంది? ఇన్ని సంవత్సరాల నుంచి నీ బాగోగులు చూసుకున్నాడు, నీ పిల్లల బాగోగులు చూసుకున్నాడు, మరి అతని పరిస్థితి ఏంది? ఇక్కడ ఇండైరెక్ట్లీ ఇద్దరిని మోసం చేస్తున్నావు, ఎవరితోటి కూడా న్యాయబద్ధంగా లేవు. ఉన్న పనానా మాట మారుసమని నేనేటి పోవాలి?
ఎటన్నా బో మరి ఎందుకు వచ్చినావు? ఎటైనా పో, వాడుకున్నంత సేపు సబ్బు బిల్లలా వాడుకున్నావు, సబ్బు బిల్ల అయిపోయిన వెంటనే పారేస్తున్నావు. చూడండి, చూడ్డానికి ఎంత అమాయకుడిలా ఉన్నాడు. ఎందుకమ్మా ఇలా చేయడం? కొంచెం చూసుకోండి అమ్మా. మన కర్మ మన వెంటనే ఉంటది, అది ఎటు పోదు. మనం ఒకళ్ళకి అన్యాయం చేస్తే అది ఖచ్చితంగా మనకు వెనక నుంచి పొడుస్తుంది. దయచేసి ఆలోచించండి. 2 ఆడపిల్లలు ఇచ్చాడు మీకు, ఎంత పెద్ద బాధ్యత ఇచ్చాడు దేవుడు. మీరు ఇలాంటి పనులు చేస్తున్నారు, మా అమ్మ ఇలాంటి పనులు చేస్తుందని వాళ్ళకి కొంచెం ఊహ తెలిసినప్పుడు తెలిస్తే మీకు ఎలా అనిపిస్తుంది? మీకు హ్యాపీ అనిపిస్తుందా? మీ క్యారెక్టర్ ఏమైతుంది సమాజంలో? వాళ్ళ మీద ఎలాంటి ఇంపాక్ట్ పడుతుంది? వాళ్ళు కూడా మీలా తయారైతే రేపటి రోజున మీకు మంచిగా అనిపిస్తుందా? సరే, మీకు మంచిగా అనిపిస్తుందేమో, మరి కన్న తండ్రి అతను తట్టుకోగలడా? ఏం చేద్దాం మరి? పిల్లల్ని అప్పచెప్పేసి వదిలేస్తావా? డైవర్స్ తీసుకోండి. ఇంకా లేదు, డైవర్స్ అయితే ఇయ్యను మేడం. మరి ఇవ్వకుండా ఇలాగే సాధిస్తావా? చంపుతా నరుకుతా అని? చంపుతా నరుగుతానని అవన్నీ ఏం లేవులే మేడం. సరే, మీకేముంది బాబు, మరి ఉంటారా మరి? సార్ నాకైతే పిల్లలని ఇచ్చి ఆమె ఎన్నాను ఉండని సార్. సరే, ఆమె కూడా మీతో పాటు ఉంటా అంటుంది, ఇక తప్పు తెలుసుకున్నదేమో. సార్ మీరు ఇట్లా ఆలోచించండి సార్. నాతోటి 7 సంవత్సరాలు పెళ్లి అయిన తర్వాత దాంట్లో 3 సంవత్సరాలే నాతోటి సంసారం చేసింది. 4 సంవత్సరాలు బయట ఉన్న అమ్మాయిని ఎట్లా ఉంచుకుంటారు సార్? ఇప్పుడు నాకు 2 పిల్లలు, ఆ పిల్లలు నాకు పుట్టారు కాబట్టి నా పిల్లలని నేను చదువుకున్నా సార్. ఇవాళ రేపు ఉంటలేరా సార్? చాలా మంది ఉంటున్నారు అట్లా. ఉంటున్నారు కానీ తప్పు తెలుసుకున్నది, నీతో పాటు జీవిస్తా అంటుంది, మొండకొస్తుంది. ఇంత మంచిగా మీ ముందట కళ్ళ ముందట పెట్టిన సార్ ఎవిడెన్స్. ఇంతకంటే నేను పక్క నుండి రేపు ఆమెతో సంసారం చేయాలంటే నేను పక్కన పడుకునేటప్పుడు ఇట్లా ఇదే గుర్తుకొస్తుంది సార్. రేపు కరెక్టే మీరు అన్నది వాస్తవం. సారీ సార్, నేను నాకైతే పిల్లలని ఇచ్చేసి అదొక్కటి అయితే పుణ్యం చేయండి. నేను ఆమెను అయితే తీసుకుంటాను. రేపటి రోజున కోర్టుకు వెళ్ళిన ఈ విషయం, మీరు పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇది కోర్టు దాకా వెళ్ళినా కూడా మీరు అక్రమ సంబంధంలో ఉన్న విషయం బయటికి వస్తుంది. అందుకోసమే తను మిమ్మల్ని వదిలేశాడు అని తెలుస్తుంది. అడల్టరీ ఈజ్ లీగల్, కానీ అడల్టరీ ఈజ్ ఏ గ్రౌండ్ ఫర్ డివోర్స్. అంటే అక్రమ సంబంధం ఆధారంతో మీరు విడాకులకు అప్లై చేసుకోవచ్చు. సో ఇతనికి ఆ ఆప్షన్ ఉంది క్లియర్గా. ఇతను అప్లై చేసుకుంటాడు, డివోర్స్ ఆ గ్రౌండ్ మీద వేసుకుంటాడు. మీరేం చేయగలుగుతారు చెప్పండి? మీరు చేసిందే పెద్ద తప్పు. మీ ఆయనకు కూడా అడిగినాం, నాకు దండం పెడతా సార్ అని అంటున్నారు. ఇంక ఇక్కడ బతిమలాడడానికి కూడా ఏం లేదమ్మా. చట్ట ప్రకారంగా ఆలోచిస్తే మీరు చేసింది తప్పు కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని తనకు అప్పచెప్పి మీరు డైవర్స్ తీసుకొని మరి తనతో ఉంటారా, మీ జీవితాన్ని మీరు ఎలా చూసుకుంటారన్నది ఇంకా మీ సొంత డెసిషన్ మీద ఉంటుంది. ఇద్దరు కలిసేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో డివోర్స్ తీసుకోండి. అదే ఇక్కడ న్యాయం. డివోర్స్ తీసుకొని ఆ పిల్లల విజిటింగ్ కానీ ఆ పిల్లలకైనా మీ హస్బెండ్కి ఇవ్వండి. కొంచెం వాళ్ళ క్యారెక్టర్ అయినా మంచిగా ఉంటుంది ఫ్యూచర్లో. మీ మీద నమ్మకంతో ఒక అతను ఉన్నాడు, అతనితో మాట్లాడి మరి మీ లైఫ్ లీడ్ చేస్తారా, ఏం చేస్తారా అది మీ ఇష్టం. ఇప్పుడు నా బతికేందో నాకు అర్థం కావట్లేదు నీ సార్. బతుకు నేను ఒక్కనే ఉంటాను సార్, ఒక్కనే ఉంటా. తను కూడా ఒక్కతే ఉంది అన్నట్టు నేను ఊహించుకున్నా సార్. నేను నీ బతుకు నువ్వు పోయి బతుకు అని అంత ఈజీగా చెప్తున్నావు ఏందమ్మా? మరి ఆయన నీ మీద నమ్మకంతో ఉన్నాడు కదా ఎన్ని సంవత్సరాలు. మరి ఏదో ఫస్టే చెప్పేది ఉండే, నా బతుకు నేను బతికేతుండే. ఇప్పుడు బతకమంటున్నాగా, నా బతికే ఎక్కుంది, ఇంక నీ బతికే తెచ్చిపెట్టాను నేను. పోయి బతుకు పోయాడే. కొత్తగా నీ పైకి ఎగిరేసి మధ్యలో వదిలేసి ఎటు పోయి పడాలి. మీరు బయటకు వెళ్ళి ఆలోచించుకొని మీరు ఎటువంటి డిసిజన్ తీసుకుంటారో తీసుకోండి. ముగ్గురు కూడా పొట్లాడుకోకుండా నీట్గా సామరస్యంగా మాట్లాడుకొని విడాకులు తీసుకుంటారా, కలిసి ఉంటారా, మరి ఏం చేస్తారా ఇక్కడ కాదండి. బయటకు వెళ్ళి మాట్లాడుకొని మాకు అప్డేట్ ఇవ్వండి. దాని ప్రకారంగా మీ జీవితం, మీ కోరికపై మనం చట్టపరంగా ముందుకు వెళ్దాం. కూర్చోండి అమ్మా, బయట కూర్చొని డిస్కస్ చేసుకోండి. నేను మాట్లాడే ఛాన్స్ నాకేం వద్దు సార్. నాకు అదేదో పిల్లలని ఇప్పించి అదొక పుణ్యం అయితే చేయండి సార్. బాబు అట్లా ఆవేశపడిపోతే కాదు, ఒక్క నిమిషం మీరు బయట కూర్చోండి, సార్ వస్తారు, బయట కూర్చోండి, రాయిపిస్తారు. వెళ్ళండమ్మా బయటకు వెళ్ళి. వెళ్ళమ్మా. చూసారు కదండి, ఈ అక్రమ సంబంధాల విషయాలు నిజంగా రోజు రోజుకి అసలు ప్రతి దగ్గర కూడా ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. అసలు వీళ్ళు ఈ సంబంధాలను పెట్టుకొని మధ్యలో పిల్లల్ని ఆగం చేస్తున్నారు. ఇలాంటి ఉదంతాలు ఇంకా ఎన్నెన్నో మీ చుట్టూరు కూడా ఇలాంటి విషయాలు కానీ తెలిస్తే మాకు తెలియజేయండి. నమస్కారం.